ఇవాళ మేము సమావేశమైనటువంటి ముఖ్య కార్యక్రమం ఏంటంటే కార్యకర్తలందరూ కూడా ఒక చోట చేరి ఏం జరిగింది, నెక్స్ట్ మన ఫ్యూచర్ ఏంటి, దానికి మనం ఎలాగా రచన చేసుకోవాలని ఒక కష్టపడి ఫ్యూచర్కి వచ్చిన ఇబ్బంది ఏంటండి? ఫ్యూచర్ వచ్చేటప్పటికి ఏంటంటే గతంలో రకరకాల పరిణామాలు జరిగినాయి. నాయకత్వం లోపల కార్యకర్తకు ఆదరణ లేదు, కార్యకర్తలు చాలా ఇదిగా ఇబ్బంది పడిన రోజులు ఉన్నాయి. మనోభావాలు బాగా దెబ్బతిన్నాయి. ఆ మనోభావాలు బాగా దెబ్బతింటం వల్ల కొన్ని పొరపాట్లు నాయకత్వం చేసినందువల్ల కార్యకర్తలు చాలా ఇబ్బంది పడ్డాం. దాని మీద ఒకసారి చర్చించుకుని ఫ్యూచర్ ఏం చేస్తే బాగుంటుంది అన్నది అందరం కలిసి మాట్లాడుకుని ఒక నిర్ణయం తీసుకుని ముందుకెళ్లాలనే ఒక ఉద్దేశంతో, ఎంచేతంటే మేము జగనన్న మనుషులం, జగనన్న కోసం ఏమైనా చేయగల కార్యకర్తలు. కారణం ఏంటంటే కొంతమందికి పదవులు రావచ్చు, కొంతమందికి పదవులు రాకపోవచ్చు. ఆత్మగౌరవం మాత్రం దెబ్బతినకూడదు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు అందరూ కూడా మ్యాక్సిమం పదవులు పొందినా పొందకపోయినా మాత్రం ఆత్మగౌరవం విషయంలో చాలా ఇబ్బందులు పడ్డారు. దాంట్లో డౌట్ లేదు, నో డౌట్. అది నాయకత్వం వల్ల జరిగింది. అది అంచేత అవన్నీ కూడా ఒకసారి క్షుణ్ణంగా మనం మాట్లాడుకుని వాట్ నెక్స్ట్ ఏం చేయాలా. ఎంచేతంటే మాకు కూడా బాధ ఉంది. ఈ తాడేపల్లి టౌన్ సుమారు 90 ఓట్లు 95,000 అంత పోలైనవి. దాంట్లో మా పార్టీకి పడ్డాయి 15,000. ఏంటి కారణాలు? రకరకాలు ఉన్నాయి. రకరకాలుగా వినకూడని కూడా మాకు మేము సిగ్గుపడే కార్యక్రమాలు కూడా వింటున్నాం. అందరికీ తెలుసున్నది జగమైన సత్యం. అంచేత అటువంటివన్నీ కూడా ఒకసారి మననం చేసుకుని ఎవరైతే ఇక్కడ నాయకత్వం వహిస్తే బాగుంటుందో అన్నదే ఆలోచన నాయకత్వానికి కూడా చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఎంచేతంటే మాకేమీ నెల జీతాలు లేవు, రోజువారీ కూలీలు కాదు. మేము పార్టీ కోసం కష్టపడి 24 గంటలు పనిచేసిన కార్యకర్తలు అందరూ కూడా వీళ్ళకి మనోధైర్యం కావాలంటే సరైన నాయకత్వం కావాలి. దాని గురించి సమాలోచన చేసుకుందాం, తలకొమ్మాట మాట్లాడుకుందాం, అందరూ ఒక ఏకదాటికి వద్దాని ఉద్దేశంతో, ఒక సదుద్దేశంతో కూర్చున్నాం తప్ప దీని మీద ఎవరేదో రకరకాలుగా ఉన్నట్టు ఎవరి మీద వ్యతిరేకత కాదు. మా పార్టీ పరిస్థితి, మా గురించి మేము చర్చించుకుంటాకే ఇక్కడ సమావేశం.